ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద సిరీస్ జర్నీ విత్ ద సేవియర్. బాప్తిజం ఇచ్చి యోహాను యూదులందరికీ బాప్తిజం ఇస్తూ, నేను మీకు మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇచ్చును అనే మాటలు మాట్లాడారు. వింటున్న ప్రజలకు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అర్థమై ఉంటుందంటారా? అసలు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి? యూదులకు అసలు పరిశుద్ధాత్మ గురించి ఏం తెలుసు? యూదుల విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కాలంలో యేసుప్రభుని దేవునిగా నమ్మిన ప్రజలకి పరిశుద్ధాత్మ గురించి ఏం తెలుసు? అసలు పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఏమేమి విషయాలు రాయబడ్డాయి అని ఆలోచించినప్పుడు చాలా గొప్ప విషయాలు, ఊహకు అందనివి, చాలా గంభీరమైన విషయాలు మనకు కనబడతాయి. అవేంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మగా చెప్పబడిన ప్రతి చోట రువాక్ అనే మాట వాడబడింది. రువాక్ అనే మాటకు అర్థం స్పిరిట్, ఆత్మ అని, బ్రీత్ శ్వాస అని, విండ్ గాలి అని అర్థం. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు పాత నిబంధనలో దేవుని ఆత్మని దేవుని ఊపిరిగా చెప్పబడింది. అంటే ఈ రెండు ఒకటేనా అంటే, సందర్భాన్ని బట్టి దేవుని ఆత్మ అన్న దేవుని ఊపిరి అన్న ఒకటే. బైబిల్ పరిశుద్ధాత్మని మొదటిగా ఒక వ్యక్తిగా చూపించడం మనం చూడొచ్చు. వ్యక్తిగా చూపించడం అంటే ఏంటి? ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది అని, ఒక మనిషిలాగే ఆయన దుఃఖపడతారు అని. అపోస్తుల కార్యాలు 5:3-4 చూస్తే అననీయ అనే వ్యక్తి కనబడతారు. తన ఆస్తిని అమ్మేసి దేవుని పని చేయడం కోసం ఇవ్వడంలో కొంత బాగానే ఆయన దాచుకుంటాడు. పేతురుకి ఈ విషయం తెలిసి అననీయతో ఇలా అంటారు, నువ్వు పరిశుద్ధాత్మను మోసపరచడం లేదా పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడడం అంటే దేవునితో అబద్ధం ఆడటమే. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పాను. 3వ వచనం 4వ వచనంలో కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, 3వ వచనంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అని, 4వ వచనంలో దేవునితోనే అబద్ధం ఆడితివి అని పరిశుద్ధాత్మను దేవునిగా అపోస్తులుడైన పేతురు వివరించడం మనం చూడొచ్చు. అలాగే దేవునికి ఉన్న అట్రిబ్యూట్స్, గుణగణాలే పరిశుద్ధాత్మకు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. రెండోది, దేవుని వల్ల ఆత్మకి అన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా మనం 1 కొరింథీ పత్రిక 2:10 చూడగలుగుతాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. అంటే ఆమ్నిసెంట్గా పరిశుద్ధాత్మని మనం చూడొచ్చు. మూడోది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ అనే మాట కనబడుతుంది. అలాగే ఒక వ్యక్తి బాధపడుతున్నట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి అనే మాటలు కనబడతాయి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వతంత్రం ఉండును. ఇలా బైబిల్ పరిశుద్ధాత్మను దేవునిగా, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉన్నట్టుగా మనకి చూపించడం మనం చూడొచ్చు. ఇది మొదటిదైతే. రెండోది, ఈ సృష్టి అంతట్లో ఆయన పాత్రను చూసినప్పుడు కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని మనం ఒక పేరు పెట్టచ్చు, హీ ఈజ్ ద హెవెన్లీ ఎగ్జిక్యూటర్ అని. అంటే ఏంటి? ఆదికాండం 1:2 కనుక చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్యుండెను. 2వ వచనంలో మనకి దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాటలు కనబడతాయి. 1వ వచనంలో భూమి ఆకాశాలను దేవుడు సృజించాడు. 2వ వచనంలో ఆ భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. నిరాకారం, శూన్యము అని అంటే దాని అర్థం ఇట్స్ కెయోటిక్, గందరగోళంగా, భూమి మొత్తం ఒక నీరు గోళము వలె. అంటే భూమి మొత్తం నీరే ఉంది. ఆ నీరు మీద దేవుడు అల్లాడుచుండెను అనే మాట మనకు కనబడుతుంది. ఇక్కడ అల్లాడును అనే మాటకి హీబ్రూ పదంలో మెరకఫెట్ అనే పదం వాడబడింది. ఈ మెరకఫెట్ అనే పదం రహాఫ్ అనే మాట నుంచి తీసుకోబడింది. రహాఫ్ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, టు హోవర్ తేలియాడటం, ఫ్లటర్ రెపరెపలాడటం, జెంట్లీ మూవ్ సున్నితంగా కదలడం, బ్రూడ్ పొదగడం, ప్రొటెక్ట్ రక్షించడం. ఇవి రహాఫ్ అనే మాటకు అర్థాలుగా ఇవ్వబడ్డాయి. ఇందులో మరీ ముఖ్యంగా బ్రూడింగ్ అనే మాటను కనుక తీసుకుంటే, ఒక తల్లి పక్షి గుడ్డు పెట్టిన తర్వాత అది జీవంగా లేనప్పుడు దాని మీద ఎంతో ప్రేమగా కూర్చుని దానికి వెచ్చదనాన్ని ఇస్తూ కొన్ని రోజుల పాటు దానిని సిద్ధం చేస్తుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా గందరగోళంగా ఈ సృష్టి మీద ఎంతో ఇష్టంతో ప్రేమతో అల్లాడుతూ ఈ సృష్టి దేవుని మాట వినేటట్లుగా సిద్ధం చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే దేవుడు మాట విడుదల చేయగానే ఈ సృష్టి దేవుడి ఆలోచన ప్రకారంగా ఈ సృష్టి అంతా సృష్టించబడింది. సృష్టి ఆరంభంలో కీలక పాత్ర పోషించిన పరిశుద్ధాత్ముడు ఇప్పటికే నడిపించడంలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే విషయాన్ని మనం యోబు గ్రంథం 34:15 చూస్తే, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల
తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని యెడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళైపోదురు. ఇక్కడ శ్వాస నిశ్వాసములు అనే మాటని ఇంగ్లీష్లో మనం చూస్తే స్పిరిట్ అండ్ బ్రెత్ అనే మాటలు వాడబడ్డాయి. అంటే తన ఆత్మను కనుక దేవుడు తీసేసుకుంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నరులు మరలా ఒక్క క్షణంలో ధూళైపోతారంట, డస్ట్ అయిపోతారట. ఆయనే మనల్ని ప్రతిరోజు సజీవంగా ఉంచుతున్నారు. ఇంకా నాలుగవది, మనకు రోజు కనబడి అందమైన సృష్టిని చేయడంలో కూడా పరిశుద్ధాత్మ పాత్ర ఎంతో ఉంది. యోబు గ్రంథం 26:13 చూస్తే ఆయన ఊపిరి, ఇక్కడ ఊపిరి అంటే దేవుని ఆత్మ, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. సో ఈ అందమైన ఆకాశ విశాలన్నీ ఎవరి వలన కలిగాయి అంటే దేవుని ఆత్మ వలన కలిగాయి. ఇలా ఈ సృష్టిని ఆరంభించడం మాత్రమే కాదు, ఈ సృష్టి మొత్తాన్ని ఇప్పటి వరకు నిర్వహిస్తుంది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కీర్తనల గ్రంథం 104:30 నువ్వు నీ ఊపిరి విడువుగా విసృజించబడును, అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు అని రాయబడి ఉంది. ఒకవేళ మీరు 104వ కీర్తన మొత్తం చదవగలిగితే అందులో ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఎలా దేవుని మీద ఆధారపడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వాటి జీవాన్ని మరలా పునరుద్ధరిస్తున్నాడు అనేది మనం చూడొచ్చు. అక్కడ జీవాన్ని పునరుద్ధరించడం అంటే ఏంటి, రెన్యూస్ అంటే ఏంటి అని ఆలోచిస్తే, చెట్టు విత్తనాన్ని ఇస్తుంది కానీ ఆ విత్తనం నుంచి మొక్క మొలిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. తల్లికి గర్భం ఉంటుంది, పిండం ఏర్పడుతుంది కానీ ఆ పిండంలో జీవం వచ్చేలా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇలా జీవాన్ని కొనసాగించేలా చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే నిర్జీవాలైన ఈ భూమి, ఈ ఋతువులు, భూమి తన క్రమాన్ని పాటించడం, ఋతుచక్రాలు, ఇటువంటి వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తూనే వస్తున్నారు. ఈ జీవం విషయంలోనే యోబు గ్రంథంలో కూడా, యోబు గ్రంథం 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించును, సర్వశక్తిని యొక్క శ్వాసం నాకు జీవంనిచ్చును అనే మాటలు కనబడతాయి. ఈ భూమి మీదకి జీవం రావడానికి, ఆ జీవం కొనసాగడానికి ఒక ముఖ్య కర్తగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా ఐదోది, ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసానికి ఆధారమైన గ్రంథం బైబిల్. అయితే ఈ బైబిల్ని సుమారు 40 మంది 1500 సంవత్సరాల పాటు వివిధ కాలాల్లో వివిధ వ్యక్తులు రాశారు. దీనిలో 66 పుస్తకాలు ఉన్నప్పటికీ మొదటి నుంచి చివరి వరకు ఒక లీనియర్ లాగా, స్ట్రైట్ లైన్ లాగా మనకు కనబడుతుంది. ఇందులో ఏముంది, మనుషులే కదా రాసింది అని అనుకుంటే పొరపాటు. రాసింది మనుషులే అయినా రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఇదే విషయం మనకి 2 పేతురు రాసిన పత్రిక 1:21 ఏలయనగా ప్రవచనములు ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇందులో మనకి చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాయబడిందని తెలుస్తుంది. ఇంకా రెండోది, 2 తిమోతి పత్రిక 3:16 చూస్తే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు అనే మాటలు కనబడతాయి. అంటే ఈ లేఖనాలన్నీ దైవావేశము వలన కలిగాయి. దైవావేశం అనే మాటకి ఇక్కడ ఇంగ్లీష్లో ఆల్ స్క్రిప్చర్ ఈజ్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అని మాట కనబడుతుంది. ఇక్కడ బ్రీత్ అనే మాటకి గ్రీక్లో న్యూమా అనే మాట వాడబడింది. న్యూమా అంటే స్పిరిట్ అని అర్థం. సో పరిశుద్ధాత్మ దేవుడే మనుషులను వాడుకొని లేఖనాలను రచించినట్లుగా మనం చూడొచ్చు. సో ద బైబిల్ ఈజ్ నాట్ ఓన్లీ ద బుక్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా ఆరోది, ప్రతి క్రైస్తవుని యొక్క దేవుడు ఎవరు అని అంటే యేసు ప్రభు. ఎందుకు, ఆయన పాపము లేనివాడిగా పుట్టి ప్రతి మనిషి యొక్క అపరాధములను, పాపములను తీసివేయడానికి సిలువ మీద మరణించి తిరిగి లేచి మన మీద ఉన్న పాపాన్ని తీసివేశారు. అందుకే ప్రతి క్రైస్తవుడు ఆయన్ని దేవుడిగా నమ్ముతారు. అయితే యేసు ప్రభు ఆదిలో వాక్కుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది ఏ మాటలు మనకి యోహాను సువార్త 1:1 కనబడతాయి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు యేసు ప్రభు వాక్కుగా ఉన్నారు. అయితే ఆ వాక్కు భూమి మీద మనిషిగా రావడానికి కారణం ఎవరు అని చూస్తే లూకా సువార్త 1:34 పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుడు కుమారుడు అనబడును అని. మత్తయి సువార్త 1:20 ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనే మాటలు కనబడతాయి. అంటే ఆది యందు వాక్కుగా ఉన్న యేసు ప్రభు ఒక మనిషి రూపంలోనికి చేసింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా యేసు ప్రభు పుట్టుకలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో కీలక పాత్ర పోషించారు. దేవుడు మనుషుల నమ్మకాలను బట్టి దేవుడు ఏమాత్రం కాదు, ఆయనకున్న శక్తిని బట్టి ఆయన దేవుడు. అయితే మనకు బాగా తెలుసు యేసు ప్రభు ఒక్కరే దేవుడిగా ఉండి మనిషి రూపాన్ని ధరించుకుని ఎన్నో శూర కార్యాలు, ఎవరూ చేయలేని పనుల్ని చేసినట్టుగా మనం చూస్తాం. అంటే చనిపోయిన వాళ్ళని లేపడం, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం, స్వస్థతలు చేయడం, దెయ్యాలను వదిలించడం, ఇలా అసాధారణమైన పనులు యేసుప్రభు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రపంచం మొత్తం నమ్మకాల మీద వెళ్తూ ఉంటే నేను సృష్టికర్తనే,
ఈ సృష్టిని చేసింది నేనే, ఈ సృష్టి నా వల్లనే వచ్చింది. ప్రతి మనిషి ఉనికిలోకి రావడానికి కారణం, ఈ సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చింది, మనుషులు ఎలా ఉనికిలోకి వచ్చారు, వాళ్ళు ఎందుకు సృష్టించబడ్డారు అనే ఒక పర్పస్, ఒక కారణాన్ని చెప్తూ భూమి మీదకి వచ్చి నేనే దేవుణ్ణి, నా ద్వారా ఈ సృష్టి చేయబడిందని నిరూపించుకున్న దేవుడు యేసుప్రభు. దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు మనుషులకున్న నమ్మకాలను బట్టి దేవుడు అవడు, దేవుడికి ఉన్న శక్తిని బట్టే ఆయన దేవుడు అవుతారు. అంత మాత్రమే కాదు, ఈ సృష్టి ఎలా సృష్టించబడింది, ఈ సృష్టికి గల కారణం, మనిషి పుట్టుకు గల కారణం, మనిషి ఏం చేయాలి ఏం చేయకూడదు, మనిషికి మరణం ఉంది, మరణం తర్వాత కూడా జీవం ఉంది అని అనేక విషయాల్ని ప్రజలకి చెప్పిన దేవుడు యేసుప్రభు. యేసుప్రభు ఇది జరుగునుగాక, లేదంటే స్వస్థపరచబడునుగాక అని చెప్పిన ప్రతి మాటకి జీవాన్ని పోసింది ఎవరు, లేదంటే ఆ వెనకుండి కథను మొత్తం నడిపించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇదే విషయాలు మనకు అపోస్తల కార్యాలు 10:38 వచనంలో దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడేండును కనుక ఆయన మేలు చేయుచు, అంటే ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేస్తూ అపవాది చేత పీడించబడే వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అనే మాటలు కనబడతాయి. అలాగే మత్తయి సువార్త 12:8 వచనంలో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మీదకి వచ్చి ఉన్నది. ఇలా యేసు ప్రభు భూమి మీద అనేకమైన అసాధారణమైన పనులు చేశారు. అయితే వీటి వెనకాల ఉండి దేవుని ఆత్మ పనిచేసిందని చెప్పొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే యేసు ప్రభుని నమ్మి విశ్వసించి వచ్చి వారి బాధలు చెప్పుకున్నారో, బాధను చూసిన యేసు ప్రభు వారి బాధలను తీసివేయడం మనం చూస్తున్నాం. అప్పుడు మొదలైన ఆ కార్యాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్రైస్తవుడి దగ్గరికైనా వెళ్ళి మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారు అని అడిగితే దే విల్ డెఫినెట్లీ సే, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక అసాధారణమైన పని జరిగే ఉంటుంది. అలా మా కుటుంబంలో కూడా జరిగింది. అయితే మనుషుల్లో ఏదైనా ఒక అసాధారణమైన పని జరగాలి అని అంటే ఖచ్చితంగా యేసు ప్రభు మీద ఆవగింజంత విశ్వాసమైనా ఉండాలి. ఆవగింజంత విశ్వాసమైనా కనుక మనం యేసు ప్రభు మీద చూపించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో కూడా ఇబ్బందిని బాధని తీర్చగలుగుతారు. మీ జీవితాల్లో కూడా ఏ ఇబ్బంది ఉందో ఏ బాధ ఉందో నాకు తెలియదు. ఇఫ్ యూ కమ్ టు ద జీసస్ క్రైస్ట్, ఒకవేళ మీరు యేసు ప్రభువుని విశ్వసించి రాగలిగితే గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ అదృశ్యునిగా ఆ పనులు జరిగిస్తూనే ఉన్నారు. అయితే దేవుని శక్తి అనేది భూమి మీద రోగుల్ని స్వస్థపరచడమో, దెయ్యాలను వెళ్ళగొట్టడమో అని అనుకుంటే పొరపాటే. అది ఆయన శక్తిని నిరూపించుకోవడానికి జరిగిస్తే ఫైనల్గా ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్ళాలి, ఆయనతో ఉండాలనేది ఆయన ధ్యేయం. సో యేసు ప్రభువుని నమ్మాలి అని అనుకుంటే ఆస్క్ హిమ్ టు షో హిమ్సెల్ఫ్. నీ జీవితంలో కూడా ఆయన శక్తిని నిరూపించగలడు. ఇంకా తర్వాత అంత మాత్రమే కాదు, యేసును పుట్టించడంలో, ఆయన పరిచర్యలో, అలాగే తిరిగి లేవడంలో కూడా పరిశుద్ధాత్మ పాత్ర ఉంది. ఇక్కడ చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8:11 వచనంలో చూస్తే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అనే మాటలు కనబడతాయి. అంటే మృతులలో నుండి లేపింది ఎవరు అంటే ఆ ఆత్మే. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, విశ్వసిస్తారో, యేసు ప్రభువుని లేపినట్లుగానే ఆయన నమ్మిన వారిని, యేసు ప్రభువుని దేవుడిగా నమ్మిన వారిని చనిపోయినా సరే మనల్ని తిరిగి మరలా మన ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు లేపుతారు. సో ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ కూడా ఇదే. ఏదో ఒక రోజు యేసు ప్రభు రాబోతున్నారు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ తన ఆత్మను మరలా పరలోకానికి వెళ్ళి ఆయనతో పాటు నివసిస్తాయి. ఇలా యేసు ప్రభు పుట్టడంలో, ఆయన పరిచర్యలో, తిరిగి లేవడంలో కూడా కీలక పాత్రను పరిశుద్ధాత్మ దేవుడు పోషించారు. అటువంటి పరిశుద్ధాత్మతో యేసు ప్రభు స్వయంగా బాప్తిజం ఇస్తారు అని యోహాన్ గారు అన్నారు. అసలు ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం ఇప్పుడున్న క్రైస్తవులు ఎలా తీసుకుంటున్నారు, అప్పుడున్న క్రైస్తవులు ఎలా తీసుకున్నారు, పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది?